హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, బీసీ నాయకుడిని. మిత్రులారా, రాష్ట్రంలో విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి, ఆ దోపిడీ గురించి 2 నిమిషాలు మాట్లాడాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ అని, అసలు వాళ్ళకి ఆ కంపెనీ లేదు, వాళ్ళకి ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు చేసేటువంటి అసలు ఆ కంపెనీతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ వ్యాపారాలు వేరే. కానీ వాళ్ళ బంధువు అని చెప్పి అతను తీసుకొచ్చి విద్యుత్ ఒప్పందాలు షిరిడి సాయి కంపెనీకి అప్పచెప్పారు. ఎలా? ఒక్క ట్రాన్స్ఫార్మ్ 2K ట్రాన్స్ఫార్ము ఉత్తరప్రదేశ్ 40,000 కొంది. అదే ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ 80,000 చిల్లర కొంది. అలాగే ట్రాన్స్ఫారం మరొక 5K ట్రాన్స్ఫారం ఉత్తరప్రదేశ్ 70,000 కొంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,39,000 కొన్నది. అంటే సగం, ఇంచుమించు వేరే రాష్ట్రాల్లో కొన్న కాడికి సగం డబ్బులు ఎక్కువ పెట్టి కొనాల్సినంత అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి? ఎందుకంత ప్రజల సొమ్ము 10 రూపాయలకి ఇక్కడ దొరుకుతుందంటే ఇంకొక రూపాయి తక్కువ ఇస్తారేమో, అక్కడ పోయి కొనుక్కుంటారు ఎవరైనా. జనరల్గా అది వ్యక్తులైనా, సంస్థలైనా, ప్రభుత్వాలైనా. ప్రభుత్వాలు ట్రస్టీలు, మీరు శాశ్వతంగా మీరు మీ ఆస్తులు కాదు, మీ కుటుంబం సంపాదించిన ఆస్తులు కూడా కాదు. జనాలందరూ పనులు కొడుతున్న డబ్బుతో మీరు డబల్ రేటు పెట్టి కొనాల్సిన అవసరం వచ్చింది? ఏమీ లేదు. కారణం ఏంటంటే అతను తన అనుయాయుడు వాళ్ళే అవసరమై అందులో ఆ ఇచ్చిన డబ్బులు వృధా పోవు. ఈయన పర్సనల్గా సొంతంగా వస్తాయి. వాళ్ళే అంతా వ్యాపారాలు మొత్తం చేసుకుంటూ వాళ్ళే దోచుకోవడానికి, ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేసుకోవడానికి ఆ షిరిడి సాయి వ్యవస్థను పుట్టించారు. ఎప్పుడుది? 2019 నుంచి 24 మధ్యలో పుట్టిన సంస్థ. అంతకుముందు లేదు అసలు. అసలు ఈ కరెంటు ట్రాన్స్ఫార్మర్ తయారు చేసే వ్యవస్థ వాళ్ళకి లేదు. వాళ్ళు కూడా హైదరాబాద్లో కొనుక్కొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని తక్కువ రేటుకి ఎంతో బాగుంటుంది, దాన్ని ఇల్లు ఇష్టానుసారం తీసుకొని దోచేసుకున్నారు. దాని ద్వారా ఈ రాష్ట్రానికి దాదాపుగా 30,000 కోట్ల నష్టం గత ప్రభుత్వం ప్రజల మీద మోపిన భారం 30,000 కోట్లు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తే గత ప్రభుత్వం ఆ తప్పులు చేసింది, అన్యాయాలు చేసింది, దోపిడీ చేసింది, వ్యవస్థను నాశనం చేసింది అని మన ఊరు మొత్తం రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన ఈ కూటమి ప్రభుత్వం రాగానే దాని మీద సమీక్ష జరిపి, ఎంక్వైరీ చేసి, తప్పులు ఎక్కడ జరిగిందో తెలుసుకొని శిక్షించాలి కదా, కనీసం రికవరీ చేయాలి కదా. ప్రజాప్రభుత్వం అయితే రికవరీ చేయాలి. కానీ వీళ్ళు వచ్చి ఏం చేశారు? అదే సంస్థకి అదే ట్రాన్స్ఫార్మర్ని ఆయన 1,39,000 అమ్మిన ట్రాన్స్ఫార్మర్ని ఇది 70,000. ఈయన ఇంకొక 1000 పెంచి 1,40,000 లెక్కన చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అతనికి ఇచ్చింది. ఎందుకు? ఏమంత అవసరం? అసలు ఎందుకు వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ పెట్టలేదు? షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ మీద ఎందుకు ఎంక్వైరీ వేయలేదు? అంటే దొంగలు కలిపి ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని మీద పడి దోచుకుంటే మంచి చేస్తున్నాం అనే పేరు చెప్పి మేము కంపెనీలు తెస్తున్నాం, లేకపోతే మేము పేదవాళ్ళకి 4,000 పింఛన్ ఇచ్చి, ఆ పేదవాడి దగ్గర మళ్ళీ రోజు కొనుక్కున్న నిత్యావసర వస్తువుల మీద నెలకి 2,000తో బతికేవాడిని ఇలా 6,000 బతికే పరిస్థితి లేదే. ఒక్క మనిషి 10,000 కావాలి, ఒక మనిషి బతకాలంటే. వాళ్ళకి మీరు పెంచిన రేట్లు, నిత్యావసర రేట్లు, డీజిల్, కరెంటు బిల్లులు, ఇవన్నీ. దానికంటే ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తంతంతా చూస్తా ఎందుకుంది అంటే, ముడుపులు కేంద్రానికి కూడా వెళ్తున్నాయని మనం అనుమానించాల్సి వస్తుంది. ఇంకొక విచిత్రం, రాజకీయంగా మోడీ గారు
రాజకీయ చదరంగపు ఆట అద్భుతంగా ఆడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ నాయకత్వం రాజకీయ చదరంగాన్ని అద్భుతంగా ఆడుతున్నారు. ఎలా అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, గతమే కదా అంతకమంది 2014 రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద అవలక్షణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకత్వానికి పట్టిన అవలక్షణం ఎవరన్నా గెలవండి. ఇక్కడ 2014 చంద్రబాబు నాయుడు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి కేంద్ర నరేంద్ర మోడీ గారి వాకిట్లో కూర్చొని రెడీగా ఉన్నారు. కేసీఆర్ అక్కడ పెట్టి వీళ్ళు ఎప్పుడు బయటకొస్తే అప్పుడు దూరదామని వాళ్ళు అడక్కమంది ముందే వాళ్ళకన్నిటికీ సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు. ఆ లాస్ట్లో ఈ తతంగంలోనే వాళ్ళు విడిపోయిన తర్వాత ఇంకా మరి కాస్త దగ్గరయ్యారు, కానీ కలవలేదు. కానీ వాళ్ళు విడివిడిగానే ఉండి కూడా అసలు అంతా పొత్తు లేనప్పుడు నువ్వు వాళ్ళకి మళ్ళీ గెలిచావు. నువ్వు అఖండమైన మెజార్టీతో గెలిచావు 2019లో. 24 వరకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక చూడు వాళ్ళు అడగకముందు అడిగిందే కాదు, అడగకుండానే ఆయనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సహకరిస్తున్నారని తెలుగుదేశం ప్రతికి తెలుసు, కానీ వీళ్ళు కూడా మళ్ళీ ఏ బిల్లు పెట్టినా కూడా వీళ్ళు కారణం ఏంటంటే కేసీఆర్ కూడా ముగ్గురు ఒకటే. ముగ్గురు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం బీజేపీ సపోర్ట్ చేస్తారు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు విడిపోయినట్టుగా నటించారు. ఏదో కవితలు అరెస్ట్ చేశారని ఆ సమయం పక్కన పడదాం. ఇప్పుడు జరుగుతుందండి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లేడు, ఉండేవారు వీళ్ళిద్దరు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏదైనా చేసినా సపోర్ట్ చేయడం ఓకే, ఒక రకంగా పొత్తుతరం అనుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీరు ముందే వాళ్ళు అడక్కముందే మొన్న బిల్లు పెట్టినప్పుడు ప్రతి బిల్లుకి ముందు సపోర్ట్ వీళ్ళే చేస్తున్నారు కదా. ఆఖరికి మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలిపింది కదా, ప్రతి బిల్లులో కూడా ఆఖరికి ముస్లింకి సంబంధించిన బిల్లు కూడా దొంగ నాటకాలు ఆడేశారు కదా, చూశాం కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇందాక నేను మోడీ గారు ఈ రాజకీయ చదరంగాన్ని అద్భుతంగా ఆడుతున్నారు. ఎందుకంటే ఒక పక్షాన్ని తన ఇంటికి పిలిచి మళ్ళీ లోపల నట్టింట్లో పిలవరు, పంచలో, అది కూడా ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఊరిని చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో పంచలో పిలిచి కూర్చోబెట్టుకున్నారు. మీరు మాలోనే ఉన్నారు, మాతో ఉంటారు, మనం అంతా కలిసి ఒకటే అని. ఇనప కుర్చీలు వేస్తే ఇబ్బంది అవుతుందని ప్లాస్టిక్ కుర్చీలు మాత్రం వేసి కూర్చోబెట్టారు వాళ్ళిద్దరిని. జగన్మోహన్ రెడ్డి గారిని గేటు అవతల అరుగులు ఉంటాయి కదా మనకి, గేటు బయట పక్కన గేటు బయట మన ఇంటికి ఆ అరుగు మీద కూర్చోబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దేనికి అవకాశం వస్తే వీళ్ళిద్దరు పక్కకు దోసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొని ఎప్పటికీ వాళ్ళు అధికారం ఉండాలి. బీజేపీకి అధికారం మాత్రమే. ఈ దేశం మీద జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశాడు. అప్పటికే అది అబద్ధం. 6 లక్షల కోట్లు చేశాడు. అంతకుముందు కుమ్మడి రాష్ట్రానికి వచ్చింది 2,50,000 కోట్లు. చంద్రబాబు నాయుడు చేసింది 2,5 లక్షల కోట్లు, మొత్తం 10 లక్షల కోట్లు మాట వాస్తవం. దీనికే మేము గడుగోలు పెట్టాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా. అలాగే కేసీఆర్ అక్కడ కూడా 7 లక్షల కోట్లు, ధనిక రాష్ట్రం, అప్పులు ఏమి రూపాయి అప్పు లేదు, ధనిక రాష్ట్రం చెప్పుకొని 7 లక్షల కోట్ల పైన ఆయన అప్పు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒక 6-7 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే ఇదే అమ్మో 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 అని మనం నెత్తినని బాదుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం అప్పంతో మీరు వింటే మూర్చెత్తి పడిపోతారు. 200 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు చేసింది, ఈ దేశ ప్రజల మీద మోపింది. ఇది ఎవరికైనా తెలుసా? మీరు ఎంతమందికి తెలుసు? అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీని వేసి 8 ఏళ్ళు జిఎస్టీని వేసి జనాల సొమ్మంతా లాగేసుకొని రక్తాన్ని పిండేసి నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించి పండుగలు చేసుకోవాలంట. ఇక్కడ వారోత్సవాలు చేస్తుంది, లేకపోతే పండుగ 3 నెలలు, నెల రోజులు, 30 రోజులు చేస్తారంట. ఎంత విచిత్రం అంటే ఇదంతా ఎందుకు చెప్తుంటే రాజకీయంగా అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ప్రజలకు న్యాయం చేద్దామని కానీ, రాష్ట్ర సంపదను పెంచుదామని కానీ వీళ్ళందరూ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మళ్ళీ ఇటు వస్తాడు, పుట్టుకుని వస్తాడు, మళ్ళీ అధికారంలోకి మేమే అధికారంలో ఉండాలని ఆ కంపెనీలు ఈ కంపెనీలు తెస్తున్నారు, మంచిదే. కానీ మరి మీరు చేయాల్సిన పనులన్నీ న్యాయబద్ధంగా ఇప్పుడు మీరు అభివృద్ధి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో దోచుకున్న సొమ్మంతా రికవరీ చేయకపోతే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు?
అదిగాక ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైన పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలు నాశనమైపోయి రోడ్డు మీద పడితే వాళ్ళ భార్యలను చంపి భర్తలను చంపి రకరకాల మరణాలు ఎన్నో జరిగింది. వాటి మీద మీరు కేసులు వేయకుండా వాటి మీద వాళ్ళకి అన్యాయాలు చేసిన వాళ్ళ మీద ఆక్రమించుకున్న వాళ్ళ మీద భూములు ఆక్రమించుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని పనిష్ చేయకుండా వీళ్ళకి న్యాయం చేయకుండా మీరెట్ట న్యాయం చేసినట్టు అవుతారు? మీది మంచి ప్రభుత్వం ఎట్టయిద్ది? ఇది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటే కుదరదు. మంచి చేసి చెప్పుకోండి. ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో సమర్థిస్తున్నాడు, ఈయన బీసీ నాయకుడు అంటాడు అని కొంతమంది విమర్శిస్తున్నారు. నన్ను ఎందుకు సమర్థిస్తాం? మంచి చేసినప్పుడు సమర్థిస్తాం, గూగుల్ తెచ్చారు సమర్థిస్తాం. అలాగే కరెంటు విషయంలో నెత్తి మీద బాధారు విమర్శిస్తాం. ఇలాంటి ముక్కుసూటిగా ఎవరు మంచి జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా మంచి చేసినప్పుడు ఏదో వాళ్ళకి 10,000 వీళ్ళకి 20,000 వాళ్ళకి 10,000 జనాలకు పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, కొన్ని పదవులు ఇస్తున్నాడు అని చెప్పి ఆనందించాం, సంతోషించాం, పాలాభిషేకాలు కూడా చేశాం బీసీ నాయకులు చాలామంది రాష్ట్రంలో, నేను కూడా. కానీ మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డిని చివరికి వచ్చి బీసీలకు అన్యాయం చేసినప్పుడు విమర్శించాం. నిజాయితీగా ఉంటాం. అందుకే నేను ముఖ్యంగా ఈ రాజకీయ పార్టీల కన్నా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే, రాజకీయ నాయకుల పట్ల ప్రభుత్వాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మనం ప్రశ్నిస్తే మనకు పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ప్రశ్నించడానికి ముందుకు రండి. ముఖ్యంగా బీసీ నాయకులంతా ముందుకు రావాలని వేడుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.